మండల్ పెద్దగూర గ్రామ పంచాయతీలో నేను సర్పంచ్గా మా లేడీ వచ్చింది కాబట్టి మా భార్యను ప్రకటించినాను. కాబట్టి ఇక్కడ నాకు ఎలాంటి అధికారం లేనప్పుడు కూడా నేను కార్యకర్తగా ఉన్నప్పుడు మాకు సన్నకారు రైతు నేను ఇక్కడ హై స్కూల్కు నేను ఎప్పటి నుంచో ప్రైమరీ స్కూల్ ఉండేది. నేను 1966, 67 యాచారం నడిచినాము. 6వ తరగతికి 7వ తరగతికి నడిచిపోయినాము. 4 మైళ్ళు పోయి 4 మైళ్ళు వచ్చేది. నాకు అలాంటి బాధ జ్ఞాపకం వచ్చి ఇక్కడ హై స్కూల్కు హోమ్ మినిస్టర్ జానా అడిగి దాన్ని నేను చేయమంటే, అరే దానికి గవర్నమెంట్ లెక్క ప్రకారం గవర్నమెంట్ మీ భూమి ఇవ్వాలి, సొంత భూమి అని అంటే ఎవరు ఇవ్వకుండా నేను మా మేనమామ కలిసి 2 ఎకరాల భూమి ఇచ్చినాము. హై స్కూల్ కూడా బిల్డింగులు కట్టించినాము. ఈ 7 ఊళ్ళ పిల్లలు వచ్చి చదువుకుంటున్నారు. మా ఊళ్ళో కూడా లేని బీదోళ్ళు ఉన్నోళ్ళు పక్కన పంపించుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ అటు ఇటు లేని వాళ్ళ బీదోళ్ళ పిల్లలు ఇక్కడనే చదువుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా వారు గెలిచితే నాకు ఇదే ఇక లాస్ట్ ఛాన్స్. నాకు 71 సంవత్సరాలు కాబట్టి ఊరి ప్రజలను కోరిన వాళ్ళు కూడా సమ్మతించుడు చాలా వరకు నాకు గెలుపు ఖాయమేను. కాబట్టి వాళ్ళు నన్ను గెలిపించి నా పనులు తీసుకుంటే నాకు ఈ 50 ఏళ్ళల్లో నేను ఒకటే పార్టీలో ఉన్నా కాబట్టి నాకు చాలామంది హైకోర్టు జడ్జి దాకా నాకు తెలుసు. కాబట్టి ఎవరితోటైనా గ్రామ పంచాయతీ నిధులు దాలకుంటే అక్కడి నుంచి నిధులు కూడా తెచ్చి గ్రామాన్ని ఎంపీ ఎమ్మెల్యే జానారెడ్డి గారు వీళ్ళందరినీ కూడా అడిగే సత్తా నాకు ఉంది. కాబట్టి వీళ్ళు నాతోటి పనులు చేయించుకోవడానికి నాకు ఓటేస్తే గ్రామాన్ని చాలా వరకు అభివృద్ధి చేస్తా. సర్పంచ్ చేయాల్సిన పనులన్నీ కూడా సర్పంచ్కి ఇంత ఉంటుందా హోదా అనేటట్టు నేను చేస్తా. ఇన్ని పనులు చేస్తాడు అనేటట్టు ఆశ్చర్యపోయేటట్టు చేస్తా. ఇది ముగిస్తున్నాను.